సో నువ్వు ఆల్రెడీ నీకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను. ఎలా ఉన్నావు అంటే చాలా బాధలో ఉన్నానమ్మా. ఎందుకు అక్క అంటే చాలా అవమానాలు పడ్డానమ్మా మీడియా వల్ల అని చెప్పాను. సో ఈ రోజు ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా. సో నేను సంధ్య జోగిని సంధ్య కమ్యూనిటీ నుంచి మేము ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని ఇది చేసినా మేము వెనకడ వేయలేదండి, ముందడుగేసి వచ్చాము. ఈరోజు న్యాయం గెలిచింది. సనాతనం ఒక విలువ నిలబెట్టాము. మేము వారికి మాత్రం శిక్ష పడాలి, రిమాండింగ్ బెయిల్ రాకూడదని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పోరాటానికి ఒక న్యాయం జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ ఇలాంటి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ అల్లా టప్పా చర్యలు తీసుకొని ఈ రోజు ఇడిచబెడితే ఇలాంటి చాలా జరుగుతాయని చెప్తున్నాను. ఖబర్దార్, అరే శ్రీనివాస్ చూసుకో, ఈ రోజు అయితే ఎంతమంది అయితే వచ్చారో, ఇంకా కమిటీలో ఒక్కడైతే నువ్వేం చేయలేనన్నావుగా, చేసి చూడటం మేము చూసుకున్నా నా కొడక. ఈ రోజు నుంచి చెప్తున్నాను, ఆడపిల్లల తెరువేయాలి, ఆడపిల్లలు ఇజ్జత్ తీసావు నా కొడక. ప్రతి ఒక్క ఆడపిల్ల ఒక్కటైందో నీ బతికి ఏడిపోతే అసలు అర్థం కాదు. ఓ చెప్పుతో కొట్టి మరి నిన్ను ఊర్లో ఉరి తీస్తారు నా కొడక. ఈ రోజు గవర్నమెంట్ అందరికీ అండి నమస్తే. ఈ రోజు గవర్నమెంట్ పరంగా నేను కేసు పెట్టి నందుకు నాకు న్యాయం చేసినందుకు ప్రతి ఒక్క షావుపేట పిఎస్ లో ఉన్న ప్రతి పోలీస్ కి నిజంగా షావుపేట పిఎస్ లో చాలా హెల్ప్ చేస్తారు. ఇలాంటి హెల్ప్ చాలా మంది చేయాలని మనస్ఫూర్తిగా. ఖబర్దార్ శ్రీనివాస్. శ్రీనివాస్ ని కలిసారా జైల్లో? అవునండి, నేను స్టార్టింగ్ డూప్లికేట్ అని చెప్పిందే, నేను స్టార్టింగ్ ఇంటర్వ్యూ ఇచ్చిందే. నేను షాంబర్పేటలో వాడు వచ్చినప్పుడు నేను గుర్తుపట్టి ట్రాన్స్ రాని బాడీ పార్ట్స్ నేను చూపెట్టి కొట్లాడడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పోరాటం ఆపలేదు, ఇక మీద కూడా ఆపను. ఇలాంటి ఎన్నైనా సరే ఆడపిల్లల గురించి కొట్లాడతాను బరాబరిగా. ప్రతి ఒక్క ఆడపిల్లకి ఆడవిల్లనై నేను ఉంటాను. ప్రతి ఒక్కరికి ఆడవిల్లని అమ్మవారై ప్రతి ఒక్కరిని శిక్షించకపోతే, ప్రతి ఒక్కరి తోడు నేను ఉండకపోతే చూసుకోండి. ఈ రోజు ముందు ఇలాంటి వాళ్ళు రాకుంటే మీరు ఏం చెప్తారు? చెప్పుతోని ప్రతి ఒక్కరిని చెప్పుతో కొట్టిన ఆ కొడుకలారా చీరి బొంద పెడతాను. ఈ రోజు మేము చదువుకోని వాళ్ళమని చెప్పి సామాన్య మూలమని ఉడుతున్నాం, కానీ ఏం చేయాలా జడ్జి పెట్టడం చూసుకోండి. ఖబర్దార్, మళ్ళీసారి ఇట్లా డూప్లికేట్ నా కొడుకులు వస్తే మాత్రం అరే శ్రీనివాస్ చూసుకుని చెప్పుతో కొట్టి చేయాలని చేసుకున్న పేర్ల నిన్ను